మా సతీష్ గారు మాట్లాడాల్సింది అదేనండి. ఇప్పుడు మా రిలీజ్ ఉంది, సతీష్ గారు ప్రొడ్యూసర్, మా ప్రజెంటర్గా ఉన్న పెద్ద సినిమా ఉంది. కరెక్ట్గా మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళు ఇందాక చెప్పిన లిస్టు ఒక 5-6 సినిమాలు 7-8 సినిమాల మీది ఈ అన్ని పాస్ అయిపోయి కరెక్ట్గా ఎదుటోళ్ళు కరెక్ట్ మా సినిమా వచ్చే టైంకి ఇది పాపప్ చేసి దీన్ని ఫ్లేర్ అప్ చేసి ఏదో చేద్దాం అనేది ఏంటి సార్? మీ పెద్ద మనసుని చక్కగా మీ పెద్ద సినిమా ఉన్న రోజున ఇదిగో పర్సంటేజ్ ఇదిగోండి అని హ్యాపీగా వేయొచ్చు కదా సార్. మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉంటారు, మీకు కూడా విగ్రహం కడతాం ఇక్కడ మంచి ఫిల్మ్ నగర్లోనే ఎక్కడ కర్ణాటకలో పర్సంటేజ్లు ఉన్నాయి, తమిళనాడులో పర్సంటేజ్లు ఉన్నాయి, నార్త్లో పర్సంటేజ్లు ఉన్నాయి. అంటే వాళ్ళందరూ ఏమైనా బాగున్నారా? వాళ్ళు బాగాలేదనే కదా అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు కొంచెం ఎంతో కొంత బెటర్గా తెలుగు ఇండస్ట్రీ ఉంది. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఉన్నాడు, ఒక ఎగ్జిబిటర్ అనేవాడు ఉన్నాడు. మేము ఎన్ఆర్ఐ బిజినెస్ చేస్తే మేము సినిమా అమ్మితే కొనడానికి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. అది వేరే స్టేట్స్లో ఎక్కడా లేదు. దాన్ని కూడా ఇప్పుడు చెడగొట్టి మనల్ని కూడా వాళ్ళ పొజిషన్కి తీసుకెళ్లాలనే టార్గెట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళతో కంపారిజన్ ఎందుకు? మనం వాళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకా బెటర్గా వెళ్ళడానికి ట్రై చేయాలి, కానీ మనం వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం వాళ్ళ దగ్గరికి. అలాంటి అవసరం ఏం లేదు కదా. మనకి డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్ వచ్చి సినిమా కొంటున్నాడు. సో ఆ డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలో కూడా చూడాలి కదా. ఎగ్జిబిటర్లు ఎంత ఇంపార్టెంట్, డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. డిస్ట్రిబ్యూటర్ని చంపేసి ఎగ్జిబిటర్ని కాపాడాలంటాం, ఇదేం లాజిక్ నాకు అర్థం కావట్లేదు అసలు. ఇంకా ఇక్కడ ఇన్ని రోజులు అంటే 20 సంవత్సరాల నుంచి ఎవరు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో తెలంగాణలో అందరికీ తెలుసు.